ఒరే శివ, లైఫ్లో ఏంటి లైఫ్లో? మనం ఏదో విధంగా ఏదో ఒక దాంట్లో బందీగా ఉంటాం. అయితే నీకు ఒక బొమ్మ గీసి చూపిస్తా. ఆ బొమ్మలో నీకేం అర్థమవుతుందో చెప్పాలి నాకు, సరేనా? ఇప్పుడు నాకు చెప్పరా, ఇది ఏంది? ఇది జైలు. జైలు జైలు లోపల పక్షి ఉందా? జైలు బయట పక్షి ఉందా? లోపల. లోపలుందా? ఓకే. అంటే జీవితంలో ప్రతి ఒక్కడు ఏదో ఒక్కదానికి బందీ అయి ఉంటాడు. జైల్లో ఉండడం అంటే ఏంటి? బందీ అవ్వడమే కదా. నిన్ను లోపల వేసేసిండ్రు, బంధించేసిండ్రు. అట్లనే రేపు పొద్దున నువ్వేం అవ్వాలనుకుంటున్నావు? పోలీస్ అవ్వాలనుకుంటున్నావు. అప్పుడు నువ్వు బందీవే కదా, నువ్వు పోలీస్ అవ్వాలనుకునే దీంట్లో, అవునా కాదా? చెప్పు నోట్తో. అది అంటే లైఫ్ ఎప్పుడు ప్రతి మనిషి ఒక ప్రిజన్లో ఉన్నట్టే, వాడు ఎప్పుడూ ఫ్రీడమ్గా లేడు. అర్థమైందా? ఇప్పుడు చెప్పరా శివ, పక్షి లోపడుందా బయట ఉందా? సారీ, ఐమ్ లేట్. లైక్ ఆల్వేస్. ఏ రోజు సార్ టైంకి రారా? అట్లేం లేదు. వన్స్ అగైన్, నువ్వు నన్ను ఏ టైం రమ్మన్నావే? 10:30కి. టైం ఇప్పుడు 10:30 అవుతుంది. నేను అంటే మేడం గారే ఫాస్ట్. ఏదో ఒక డ్రామా క్రియేట్ చేయడానికి నేను సరే ఒక 10 నిమిషాలు ముందెళ్ళి కూర్చుంటావు కదా, అయినా ఏం పీకాలని చెప్పి టైం కంటే ముందెళ్ళాలి. బ్లడీ 2 minutes టూ లిప్పించు చాకమోన్. మరి స్కూల్ ప్రిన్సిపల్ అలా టైంకి వస్తే కాఫీ షాప్ వాళ్ళు ఏమైనా జీతం ఇస్తున్నారా నీకు? ఇట్స్ కాల్డ్ పంచువాలిటీ, తెలుసా? అబ్బో గ్రేట్. అయినా నీకేం తెలుస్తుందిలే, బ్లడీ వాకింగ్ టాకింగ్ డాడీ ఇష్యూస్. సరే మరి లెట్స్ ఆర్డర్ సంథింగ్. యా చెప్పు, నీ మోస్ట్ ఆర్డర్ దేంట్లో నుంచి? నీకేదైనా స్వీట్ తినాలని ఉందా?
ప్రియాంక ఆల్రెడీ టోల్డ్ యూ బట్ మై ప్రాబ్లమ్స్ అండ్ స్టాప్ యాక్టింగ్ లైక్ బ్లడీ 5-year-old. నీకు ఆల్రెడీ నా ప్రాబ్లమ్స్ గురించి చెప్పాను, చాలాసార్లు చెప్పాను. స్వీటా? యా యా, లెట్స్ ఆర్డర్ సంథింగ్ స్వీట్. నాకు చెప్పే ముందు ఫస్ట్ యు షుడ్ స్టాప్ బీయింగ్ టాక్సిక్. మనుషుల్లా ట్రీట్ చేయడం నేర్చుకో, లేకపోతే మీ నాన్నేంటి ఎవరు నీ దగ్గర రాదు. లెట్స్ ఆర్డర్ దిరామసు. ఓకే, డన్. బిగినింగ్ లో వెన్ ఐ మెట్ యూ ఐ థాట్ యు ఆర్ గివింగ్ మీ బటర్ఫ్లైస్. కానీ అప్పుడు నాకు తెలియలేదు దట్ ఆల్ దిస్ టైమ్ ద ఓన్లీ థింగ్ యూ గేవ్ మీ వాజ్ యాంగ్జైటీ. కాన్వర్సేషన్ మధ్యలోకి ఇంటెలెక్చువాలిటీ తీసుకురావద్దని నీకు 100 సార్లు చెప్పాను. అండ్ ఇంకొకసారి మాత్రం నో, ఐ కాంట్ డూ దిస్ ఎనీమోర్. Can't do what? నువ్వు చూపించిన ఎఫెక్షన్ వాజ్ బ్రెత్ టేకింగ్. కానీ ఇప్పుడు సఫికేటింగ్ ఉందా? యు స్టిల్ వాంట్ టు డూ దిస్ డ్రామా? ఏమైంది? వాట్ యు వాంట్? చెప్పు. యు వాంట్ మీ టు అపాలజైజ్? చెప్పు, ఇప్పుడే సారీ చెప్తా. ఇటు చూడు, ఐఎమ్ సారీ. ఓకే, ఆపే, ఇంకా ఆల్రెడీ టూ మచ్ అయిపోయింది. దట్స్ ఇట్, ఐఎమ్ డన్. ప్రియాంక ఆగుతున్నావా లేదా? ప్రియాంక వెయిట్. ప్రియాంక స్టాప్. ప్రియాంక లిజన్. ప్రియాంక, I thought we meant something to each other. This love, I didn't think this was just a maybe with you. కానీ ఇప్పుడు అనిపిస్తుంది that I've already lost you అని. చూడు శివ, దిస్ రిలేషన్షిప్ ఇట్స్ నాట్ హెల్దీ, ఇట్స్ నాట్ గుడ్ ఫర్ మీ. అరే నా ఓన్ లిమిటేషన్స్ దాటరాడని ఎంత ట్రై చేస్తున్నా నీకు తెలియట్లేదు ప్రియాంక. నేను ట్రై చేశా నీతో ఇంటిమేసీ ఉంచుకోవడానికి. Intimacy? Where is the bloody fucking intimacy? You're looking into blank spaces. Is that my fucking intimacy with you? I have no intimacy left in my soul. If all the things I bear is pain, then how can I know love? ఎప్పుడు నువ్వు నన్ను రీచ్ అవుట్ అవ్వాలని అనుకున్నాను కానీ నేను రీచ్ అవ్వట్లేదు తెలుసుకోలేకపోయాను. దాట్స్ మై సెల్ఫిష్నెస్. సెల్ఫిష్నెస్ ని సెల్ఫ్లెస్ గా చెప్పినంత మాత్రాన మనుషులు హర్ట్ అవ్వకుండా ఉండరు శివ. మరి ఇన్ని రోజులు ఏమైంది? లెట్ గో ఆఫ్ మీ శివ. ఐ డిజర్వ్ సమ్మన్ హూ రెస్పెక్ట్స్ మీ, అండ్ అది ఖచ్చితంగా నీలాంటోడైతే కాదు. నీకో చెప్పనా, ఐ లైక్ యువర్ లుక్ టుడే. యూ ద ప్రిటియెస్ట్ గర్ల్ ఐ ఎవర్ సీన్. నిజంగా డిసైడ్ అయిపోయావైతే ఎస్. సరే, just leave. Don't show your face again. Goodbye. ekkada Again. Goodbye. Oh.
ఈ 4 కట్టల్లో కాలడానికే నాన్న నాతో వెనకబడి ఉన్నావు. ప్రపంచమంత ప్రేమ కాదు, శూన్యమంత బాధ కూడా గొప్పదే. నాన్న అనే నా నుంచి నా అనే నన్ను నేను చూసుకునేంతవరకు ఇక్కడే మిగిలిపోతా, ఇక్కడే మిగిలిపోతా. హాయ్, నా పేరు శివ. నాకు ఎంపీడీ ఇంకా స్కిజో ఉంది. ఎంపీడీ అంటే తెలుసు కదా, ఎంపీడీ అంటే మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్. అంటే అది రీసెంట్గానే నాకు డయాగ్నోస్ అయింది చెప్తారు ఇంకా డాక్టర్స్. మా ఇంట్లో వచ్చేసరికి మా నాన్నగారు ఇంకా నేను ఉంటాం. మా నాన్న రీసెంట్గానే యాక్సిడెంట్లో చనిపోయారు, కానీ నేను ఆయనతో ఇప్పటికీ మాట్లాడుతూనే ఉంటాను. చెప్పాను కదా మా నాన్నగారు, సారీ. మీరు కావాలంటే మాట్లాడవచ్చు మా నాన్నగారితో, ఇదిగో ఇక్కడే ఉన్నారు, మాట్లాడండి. ఇంకా అంటే ఫస్ట్ టైం నాకు చెప్పాలంటే ఈ గ్రూప్ ఇదంతా నాకు చాలా హెల్ప్ చేసింది. చాలా వల్నరబుల్గా ఫీల్ అవుతున్నా అనుకున్న టైంలో గ్రూప్ చాలా మంచిగా అనిపించింది ఇలా మాట్లాడడం. ఫస్ట్ టైం అంతా బాగా మాట్లాడలేకపోవచ్చేమో కానీ ట్రై చేశాను. కానీ నిజంగా చెప్పాలంటే ఇప్పుడైతే నా బెస్ట్ ఫ్రెండ్స్ అంటే మీరే. ఇప్పుడు He comes, he'll go, leave naught behind but heartache and woe. Deep, deep woe. Birds are silent for the night. శివా, ఎక్కడున్నావు నాన్నా? రే శివా, ఎక్కడున్నావు నాన్నా? హరి 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 మామ ప్లీజ్ నువ్వే కాపాడాలి మామ, ప్లీజ్ మామ, బయటికి తీ మామ. హరి హరి మామ, బయటికి పంపిరా నన్ను, బయటికి పంపిరా నన్ను. అరే ఏమైందిరా శివ? 5 నెలల నుంచి ఇదే రూమ్లో ఉంటున్నావు, ఎవ్రీ 13th డేకి ఇదే చేస్తున్నావు, అసలు ఏమైందిరా శివ? 5 నెలలండి, 13th ఏంటి? నేను గ్రూప్కి వెళ్ళాలి కదరా. ఇక్కడేంటి అసలు? రూమ్ తాళం
నేను గ్రూప్కి వెళ్ళి వస్తాను కదరా, రూమ్లో ఉండడం ఏంటి? ఇంతకీ నువ్వెవరు? నువ్వు హరి కాదు, నువ్వు హరి కాదు. అరే ఏంట్రా రే, ఏం చేస్తున్నావురా? అసలు 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 నేను ఎక్కడున్నాను? ఏమైంది నాకు? ఏమైంది నాకు? కిందకి చూడు శివ. శివ, నువ్వెవరో నీకు తెలియాలిగా. రా చూపిస్తా. అబద్ధాల్లో ఉన్న నిజం చూపిస్తారా? నీలో ఉన్న నన్ను చూపిస్తారా? విరిగిన ముక్కల నిజం చూపిస్తారా? బ్లాక్ అండ్ వైట్ ఎగ్జిస్టెన్స్లో ఉన్నావు నువ్వు. డోంట్ బిలీవ్ ఎవ్రీథింగ్ యూ సే టు యువర్ సెల్ఫ్. ఒక్కసారి నాన్నని గుర్తు తెచ్చుకో, అక్షి కథని గుర్తు తెచ్చుకో. నీ కేజ్ లోపల నువ్వే మిగిలిపోతున్నావు. హరి నిజం కాదు, అబద్ధం అబద్ధం అబద్ధం. అక్షి లోపలుందా బయట ఉందా? నువ్వు ఒక కాగితపు అక్షరాన్ని వెతుకుతున్నావు. దొరకాలి అనే ఆరాటం ఉంది. ఎందుకు? భయం, బాధ. కేజ్లో ఉన్న పక్షి దాని కేజ్ తాళం చేతిని వెతుకుతుందా? అసలు ఆ తాళం చేయి దొరుకుతుందా? అసలు ఆ పంజరమే నువ్వు. రాతలు రాసుకొని రాతిని చూసుకొని అక్షరాల పంజరాన్ని వెతుకుతున్నావు. మాయం. Try and you will fail. పదమూడు పదమూడు పదమూడు. భారం, భయం, భారం. నీ పంజరం ఏంటో తెలుసుకో. నీ పంజరాన్ని చూడు. నీ పంజరం నుంచి బయటపడలేవు. ఎందుకంటే నీ పంజరం నువ్వే. అరే అరే నువ్వెప్పటికీ ఇక్కడి నుండి బయటపడలేవు. ఇప్పుడు చెప్పరా శివ, పక్షి లోపడుందా బయటుందా?